హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మేక కాళ్ళ సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో మేక కాళ్ళు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ వాటర్ పోసుకొని, అలాగే కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసి ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే అవి మొత్తం కాల్చిన తర్వాత వాళ్ళు పీసెస్ లాగా కట్ చేస్తారు కాబట్టి ఇలా మాడిపోయినట్టు ఉంటుంది కాబట్టి అది మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పీసెస్ లాగా కట్ చేసినప్పుడు చిన్న చిన్న బోన్స్ అనేవి అలానే ఉండిపోతాయి. అవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి సరిపడా ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిన్న చెక్క ముక్క, అలాగే 2 నుంచి 3 లవంగాలు, 2 ఇలాచీలు, అలాగే కొద్దిగా ఇప్పుడు సాజీరా వేసుకొని కొద్దిగా చిటపటలాడే వరకు వెయిట్ చేయాలి. అవి కొద్దిగా చిటపటలాడుతుంటే మనము ఇప్పుడు పుదీనా, సన్నగా తురిమి పెట్టుకున్న పుదీనా అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొద్దిగా ఒక పిడికడు వేసుకున్నాను. తర్వాత అందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత అవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వంట మొత్తం చేయాలి. ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న కాళ్ళని అందులో వేసి ఆయిల్ అంతా ఆ ముక్కలకు పట్టే వరకు కలుపుతూ ఉండాలి. ఆయిల్ ఆ ముక్కలకు పట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో ఏం వేసుకోవాలంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ముక్కలకు అంతా పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ ముక్కలకి ఇప్పుడు మనం ఏవైతే వేసుకున్నామో ఐటమ్స్ అవన్నీ మిక్స్ చేసి ఆ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు, అంటే 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర నేను ఇప్పుడే ఎందుకు వేసుకున్నానంటే మంచి అరోమా వస్తుంది కాబట్టి ఇప్పుడే వేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే అందరికీ డౌట్ రావచ్చు, ప్రతి వంటలో మీరు ముందుగానే కొత్తిమీర వేస్తున్నారని డౌట్ రావచ్చు. ఎందుకంటే నేను కాడలతో పాటు వేస్తాను కాబట్టి అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ముందుగానే వేస్తాను అనమాట. ఇప్పుడు మనము ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు అది ఉడకనివ్వాలి. 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం అందులో కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి నార్మల్గా పొడి అయినా వేసుకోవచ్చు, లేదంటే మిరియాలు గ్రైండర్లో వేసి మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు.